సో హలో గాయ్స్, నా రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫైనల్లీ మనందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మన జూలై 4th నుంచి అంటే జూలై 1st వీక్ నుంచి మన స్పాక్ డౌన్ 3 గంటల నుంచి 2 గంటల్లో మళ్ళొకసారి మారిపోతుంది. ఎస్ బాస్, స్పాక్ డౌన్ అంటే ఇప్పుడు మనకి ఈ జనవరి నుంచి మనకి 3 అవర్స్ చూడడానికి దొరుకుతుంది కదా స్పాక్ డౌన్. సో ఈ జూలై 1st వీక్ నుంచి 3 అవర్స్ కాకుండా 3 గంటలు కాకుండా మళ్ళొకసారి స్పాక్ డౌన్కి వాళ్ళు 2 గంటల షోలా మార్చేస్తున్నారు. అండ్ ఇప్పుడు నేను దీనికి గుడ్ న్యూస్ అని ఎందుకు చెప్పినా అంటే, చూడండి ఇప్పుడు మీరే గమనిస్తున్నారు. అంటే 3 గంటల షో పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు స్పాక్ డౌన్ హైలైట్స్ వీడియో అప్లోడ్ చేయగానే మీరు వచ్చి కొంతమంది బోరింగ్ ఉండే అని కామెంట్ చేస్తారు. ఎందుకు కామెంట్ చేస్తున్నారు? ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా స్టోరీ డెలివర్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు 3 గంటల షో ఉన్నప్పుడు కొంతమంది సూపర్ స్టార్స్కి, అంటే ఇప్పుడు చిన్న సూపర్ స్టార్ చాలామంది సూపర్ స్టార్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఒక మంచి స్టోరీ లైన్స్లో బుక్ చేసే అవకాశం ఉండే. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒక గంట టైం ఎక్కువ ఉండే కదా. సో గంట టైం ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసే ఉండే అంటే, కొంతమంది సూపర్ స్టార్స్కి మంచిగా పుష్ ఇస్తే వాళ్ళు మంచి పేరు సంపాదిస్తారు అన్నమాట. ఇప్పుడు కొంతమంది సూపర్ స్టార్ పుష్ ఇచ్చి మంచి స్టోరీ లైన్ బుక్ చేస్తే స్మాక్ డౌన్ అప్పుడు 3 గంటల షో కాదు, 3.5 గంట ఉన్నా సరే, 4 గంటలు ఉన్నా సరే షో అప్పుడు బోరింగ్ కాదన్నమాట. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, వీళ్ళు 3 గంటల షో ఉన్నా సరే స్పాక్ డౌన్కి వీళ్ళు కొంచెం బోరింగ్ లాగానే బుక్ చేస్తున్నారు అనమాట. సో అందుకని ఫ్యాన్స్ అందరూ బోరింగ్ అంటున్నారనే వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. ఎవరికి? యూఎస్ఏ నెట్వర్క్. అంటే ఇప్పుడు మన కంట్రీలో రా అయినా సరే, స్పాక్ డౌన్ అయినా సరే నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది కరెక్టే. కానీ వాళ్ళ కంట్రీలో ఏంటంటే రా నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది, అండ్ స్పాక్ డౌన్ ఏమో వాళ్ళ కంట్రీలో యూఎస్ఏ నెట్వర్క్ పైన వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు యూఎస్ఏ నెట్వర్క్ వాళ్ళు ఏమని డిసైడ్ చేసినారంటే, లేదు స్పాక్ డౌన్కి మళ్ళొకసారి అంటే 2 గంటల షోలా మార్చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు 3 గంటలు ఉన్నా అంత లాభం ఏం కనిపిస్తలే అనమాట. సో అందుకనే 2 గంటల షోలా మార్చేద్దామని డిసైడ్ చేసినారంట. సో అంత మంచిగా ఉంటే జూలై 4th అంటే మన కోసం జూలై 5th నుంచి అంటే మన స్పాక్ డౌన్ 2 గంటల షోలా మారిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ న్యూస్ ఒక గుడ్ న్యూసే అంటారా, లేదా ఇది ఒక బ్యాడ్ న్యూసా, లేదా నిజంగానే స్పాక్ డౌన్ బోరింగ్ ఉండేనా, లేదా బాగానే ఉండేనా? ఇక మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది డెడ్ మ్యాన్, ది అండర్టేకర్ గురించి. ఎందుకంటే బాస్, మీకు తెలుసా రీసెంట్ టైంలో మన అండర్టేకర్ అంటే మహీంద్రా బ్యాంక్ జరిగినప్పుడు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు అండ్ ఓపెన్ చెప్పాలంటే ఒక 1 month నుంచి అండర్టేకర్ అంట బ్యాక్ స్టేజ్ క్రియేటివ్ టీంలో, అంటే బ్యాక్ స్టేజ్ ఒక టీం ఉంటాయన్నమాట. వాళ్ళు షోని కొంచెం మంచిగా ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఒక క్రియేటివ్ అనేది ఒక ఉంటాయన్నమాట, ఒక టీం ఉంటుంది. సో దాంట్లో మంచిగా ఇన్వాల్వ్ అవుతున్నారు అనమాట. అంటే అండర్టేకర్ అంటే ఇప్పుడు రా అయినా సరే, స్పాక్ డౌన్ అయినా సరే, ఏదైనా ప్రీమియర్ ఈవెంట్ అయినా సరే, దానికి ఏ టైప్లో బుక్ చేస్తే మంచిగా ఉంటుంది, ఏ సూపర్ స్టార్కి పుష్ ఇస్తే మంచిగా ఉంటుంది, ఏ స్టోరీ లైన్కి కరెక్ట్గా బుక్ చేస్తే మంచిగా, అంటే ఒక క్రియేటివ్ టీం అనేది ఉంటాయన్నమాట. సో దాంట్లో చాలా మంచిగా ఇన్వాల్వ్ అయినారు అన్నమాట రీసెంట్ టైంలో మన అండర్టేకర్. అండ్ అంతేకాదు మన అండర్టేకర్ మేబీ అంత మంచిగా ఉంటే క్రియేటివ్ టీంకి జాయిన్ చేసినా చేయొచ్చు అనమాట. అంటే ఫ్యూచర్లో జాయిన్ అవుతారన్నమాట క్రియేటివ్ టీంలో, ఇంకా చాలా ఓపెన్గా ఇన్వాల్వ్ అయిపోతారు అన్నమాట. ఒక జాబ్ లాంటిది అయిపోతుంది ఇక క్రియేటివ్ టీంలో. అంటే దాంట్లో జాయిన్ కావచ్చు అండర్టేకర్ అని ఈ టైప్లో ఒక అప్డేట్ వస్తుంది అనమాట. సో చూసాం, ఒకవేళ నిజంగానే అంటే రీసెంట్ టైంలో అయితే ఇన్వాల్వ్ ఉండే అనమాట. అంటే ఇది ఒక రూమర్ కాదు, నిజంగానే ఒక అప్డేట్ అనమాట. అండర్టేకర్ రీసెంట్ టైంలో బ్యాక్ స్టేజ్ క్రియేటివ్లో అంటే క్రియేటివిటీ టీంలో చాలా ఇన్వాల్వ్ ఉండే అనమాట. కానీ ఇప్పుడు దాంట్లో మొత్తం ప్రాపర్గా ఒక జాబ్లో ఇన్వాల్వ్ అయిపోతారు, అది చూడాలంటే అప్డేట్ అయితే వస్తుందన్నమాట. చెప్పలేము. అంటే అండర్టేకర్ మొత్తంకి ఒక క్రియేటివ్ టీమ్కి అంటే ఫ్యూచర్లో మొత్తం ప్రాపర్గా హ్యాండిల్ చేయొచ్చని. సో చూడాలి. అండ్ నాకు ఈ టాపిక్ పైన ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా కొంచెం క్లారిటీ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన లీ మోర్గన్ గురించి. సో మీరు చూసినారు రీసెంట్లీ రాలోనే అంటే మన కైరీ సెవెన్తో ఫైట్ చేసినప్పుడు జస్ట్ స్టార్టింగ్లోనే మ్యాచ్ స్టార్ట్ కాగానే మన లీ మోర్గన్ ఇంజర్డ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఆ ఇంజురీ స్టోరీ లైన్ ఇంజురీయా లేదా నిజంగానే ఇంజురీ అయిందా అంటే, ప్రెసెంట్ కోసం రూమర్స్ ఏమైనా వస్తుందంటే అది ఒక స్టోరీ లైన్ ఇంజురీ అయితే కాదు, నిజంగానే మన లీ మోర్గన్ ఇంజర్డ్ అయిపోయింది. అండ్ రికవరీ టైం గురించి మాట్లాడితే కొంతమంది 12 weeks అంటున్నారు, అంటే మినిమం ఒక 3 months అంటున్నారు, కొంతమంది ఏమో ఒక 6 months పడవచ్చు. అంటే ఓపెన్ చెప్పాలంటే 3-4 months కంపల్సరీ పడుతుంది మన లీ మోర్గన్కి రికవర్ కానికి ఆ ఇంజురీ నుంచి అని ఈ టైప్లో మనకి రూమర్స్ వస్తున్నాయి అనమాట. కానీ దీంట్లో ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు ఒకటి గమనించినారు అనుకుంటా, నిక్కీ బేలా
వచ్చినప్పుడు మన లీ మోర్గన్ వచ్చి అటాక్ చేసిన అనమాట నిక్కీ బేలా పైన. సో ఓపెన్ చెప్పాలంటే నెక్స్ట్ మంత్ ఏంటంటే ఎవల్యూషన్ అనేది మన ఉమెన్స్ కోసం ఒక స్పెషల్ ప్రీమియం ఈవెంట్ ఉందన్నమాట. అండ్ దానికోసం మన లీ మోర్గన్ మంచి పుష్ ఉండే, చాలా స్టోరీ లైన్స్ మన లీ మోర్గన్ ఇన్వాల్వ్ ఉండే. కానీ ఇప్పుడు ఈ ఇంజురీ వల్ల మొత్తం స్టోరీ లైన్ మొత్తం గడబడ్ అయిపోయింది అనమాట. లైక్ ఇప్పుడు నిక్కీ బేలా పైన ఒక టైప్లో అటాక్ చేసింది, ఆ స్టోరీ లైన్ ఉండే అనమాట. అండ్ అలా మధ్యలో మ్యాచ్ ఏదో కూడా ఉంటుండే మన ఎవల్యూషన్లో నెక్స్ట్ మంత్. బట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం గడబడ్ అయిపోయింది కదా. సో దానివల్ల ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ఇక స్క్రాచ్ అంటే మొత్తం ఫస్ట్ నుంచి మరోసారి స్టార్ట్ చేయాలి స్టోరీ లైన్స్ అని ఈ టైప్లో ఒక రూమర్ వస్తుంది. అండ్ దీనివల్ల మన లీ మోర్గన్ ఇంజురీ వల్ల, అండ్ ఇప్పుడు ప్రెజెంట్ కోసం అయితే సీరియస్ ఇంజురీ అంటున్నారు. మినిమం 3-4 months టైం పడుతుంది, మేబీ సర్జరీ అంటున్నారు, లేదా సర్జరీ కాకపోయినా ఒక 3-4 months 5 months 6 months అని ఈ టైప్లో రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. అండ్ నిజం చెప్పాలంటే చాలా షాకింగ్ అనమాట, ఎందుకంటే చాలా స్టోరీ లైన్స్లో ఇన్వాల్వ్ ఉండే లీ మోర్గన్. అండ్ ఇప్పుడు మొత్తము సర్వనాశనం అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు ఎవరు తెలుసు ఒకటిసారి లేదు స్టోరీలో ఇంజరీ ఉంటే మంచిగా ఉండవు, అంటే ఒకటిసారి ఈ టైప్లో అప్డేట్ వచ్చేసి ఇంకా బాగుంటుంది. బట్ ఏం చేద్దాం, షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ ఇంజరీ ఒక స్టోరీలో ఇంజరీ కాదు, నిజంగానే మన లీ మోర్గన్ ఇంజర్డ్ అయిపోయింది అని మనకైతే ప్రెజెంట్ కోసం అయితే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు డామినిక్ లక్ బాగుంది బాస్, అంటే ఫస్ట్ మన మామి రియా రిప్లీతో ఇన్వాల్వ్ ఉండే మన డామినిక్, దాని తర్వాత లీ మోర్గన్తో ఇన్వాల్వ్ ఉండే. అండ్ ఇప్పుడు లీ మోర్గన్ కొంచెం ఇంజరీ వల్ల సైడ్ లైన్ అయిపోయింది కాబట్టి ఇక డామినిక్ అండ్ మన రోక్సన్ ప్యారెస్ మధ్యలో ఏమైనా యాంగిల్ చూపించవచ్చు. నిజంగా లక్కీ బాయ్ డామినిక్ అని ఈ టైప్లో చాలా పిచ్చిగా అంటే ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారనమాట, ఫనీ వేలో రియాక్ట్ అవుతున్నారనమాట. సో చూద్దాం ఇప్పుడు మన లీ మోర్గన్ ఇంజరీ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ అంతేకాదు ఒకటిసారి మన హల్క్ హోగన్ అంటే మన హల్క్ హోగన్ డెత్ బెడ్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అంటే ఓపెన్ చెప్పాలంటే ఎప్పుడైనా చనిపోవచ్చు హల్క్ హోగన్, ఎందుకంటే ఇప్పుడు అంటే హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నాడు, కానీ ఏమైనా కావచ్చు అని సోషల్ మీడియాలో ఒకటిసారి ఇదంతా టాక్ వచ్చిందనమాట. అండ్ కొంతమంది ఏంటంటే ఇంతకుముందు బ్లాక్ పీపుల్ గురించి హల్క్ హోగన్ కొంచెం బ్యాడ్గా మాట్లాడినప్పటి నుంచి అప్పటి నుంచి చాలా హేట్ వచ్చింది అనమాట. చాలామంది ఏమంటున్నారంటే చచ్చిపోతేనే మంచిది మనిషి అని ఈ టైప్లో చాలామంది హేట్ చూపిస్తున్నారు. ఎస్ అంటే ఉన్నారు బాస్ ఇలాంటి మనుషులు, అంటే ఒక మనిషి చచ్చిపోయినా మంచిదే అనుకుంటారు, ఇలాంటి మనుషులు ఉన్నారన్నమాట ఈ లోకంలో. సో ఇప్పుడు ఒక మనిషి అడ్మిట్ ఉన్నాడు, పాపం రీకవర్ అయిపోతే మంచిగా ఉంటుంది ఈ టైప్లో ఆలోచించాలి, కానీ చచ్చిపోతేనే మంచిది అని ఈ టైప్లో కొంతమంది బ్యాడ్గా ట్వీట్ చేస్తున్నారు అన్నమాట. హల్క్ హోగన్ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు. బట్ ఇప్పుడు నిజంగానే చనిపోతారా అంటే చూడండి హార్ట్ ఇప్పుడు చూడండి కనుక్కుంటే ఏమేమి తెలిసిందంటే అంటే మన హల్క్ హోగన్ నిజంగానే హాస్పిటల్లో ఉన్నాడు, అడ్మిట్ ఉన్నాడు. బట్ ఏంటంటే నెక్ ఇంజరీ, అంటే నెక్లో కొంచెం ప్రాబ్లం ఉంది అండ్ బ్యాక్లో ప్రాబ్లం ఉందన్నమాట. సో ఆ నెక్ ఇష్యూ అండ్ బ్యాక్ ఇష్యూ వల్ల హాస్పిటల్ వెళ్ళినారన్నమాట మన హల్క్ హోగన్. హార్ట్ ఇష్యూ అయితే ఎలాంటి అంటే హార్ట్ అయితే లేదు, హార్ట్ ప్రాబ్లం అయితే లేదు అని ఈ టైప్లో అయితే మనకి తెలిసిందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఏదైనా మంచి న్యూస్ ఉందా అంటే చూడండి, ఇప్పుడు హార్ట్ ఇష్యూ ఉంటేనే మనిషి చనిపోతాడని కాదు. ఇప్పుడు హల్క్ హోగన్కి ఏంటంటే ఏజ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి, అంటే మీకు తెలుసు ఇక నేను ఎక్కువ చెప్పాను ఇలాంటి మ్యాటర్లో, ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి ఏజ్ ఎక్కువ అయిపోతే ఇక చిన్న దెబ్బలు చాలా పెద్దగా అయిపోతాయి అన్నమాట. ఇక మీకు తెలియదు ఏముందని. సో చూడండి ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే హల్క్ హోగన్ చనిపోతారంటే మేమేం చెప్పలేమన్నమాట. బట్ ఏంటంటే మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం అంటే లేదు, హల్క్ హోగన్కి హార్ట్ సర్జరీ అంటే హార్ట్ ప్రాబ్లం అయితే ఏం లేదన్నమాట. బ్యాక్ ఇష్యూ అండ్ నెక్ ఇష్యూ వల్ల హాస్పిటల్ వెళ్ళిండు హల్క్ హోగన్ అని ఈ టైప్లో అప్డేట్ అన్నమాట. ఓకే, సో ఏం కాకపోతేనే మంచిది బాస్. కొంతమంది హేట్ చేస్తారు సోషల్ మీడియాలో, వాళ్ళకి పట్టించుకోకుండ్రి, మీరు హేట్ చేయకుండ్రి, మీకు అంటే మీరు అంతా కింద పడిపోతారనమాట. ఒక మనిషి కోసం ఆ టైప్లో ఆలోచించదు, హల్క్ హోగన్ రికవర్ అయిపోతేనే మంచిగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. బాస్ చూడండి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్వి రీసెంట్ టైంలో చాలా ఫొటోస్ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. చాలామంది లేటెస్ట్ ఫోటో అంటారు, చాలా ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయన్నమాట బ్రాక్ లెస్నర్వి. అండ్ రీసెంట్లీ ఏమైందంటే ఒక ఫోటో వచ్చిందనమాట. అండ్ ఆ ఫోటోలో మన బ్రాక్ లెస్నర్ది లుక్ అంటే లైట్ బియర్డ్ అయితే ఉంది, బట్ హెయిర్ ఏంటంటే కొంచెం షార్ట్ అయిపోయింది ఇక. అంటే మేబీ మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ కోసం రెడీ అవుతున్నాం కూడా. ద బ్రాక్ లెస్నర్ ఇది అంటే లేటెస్ట్ పిక్ అనమాట, ఓల్డ్ లుక్లో స్లోలీ వస్తుండు. సో మేబీ మన బ్రాక్ లెస్నర్ రిటర్న్ వస్తాడేమో అని ఒకటిసారిగా మొత్తం టాక్ వచ్చేసింది సోషల్ మీడియాలో. చాలామంది బ్రాక్ వస్తాడు అని ఫిక్స్ అయిపోయినారు. బట్ చూడండి రావచ్చు, నేను అంటలేను, ఇన్ ఫ్యూచర్లో బ్రాక్ లెస్నర్ వస్తే మంచిదే, ఓకే బ్రాక్ రావాలి. బట్ ఏంటంటే ఈ ఫోటో గురించి మాట్లాడితే ఇది లేటెస్ట్ ఫోటో అయితే కాదు బాస్. ఎస్ ఇది కొంచెం
పాత ఫోటో అనమాట. దీన్ని పట్టుకొని చాలామంది లేటెస్ట్ ఫోటో అని సోషల్ మీడియాలో వైరల్ చేసి అంటే బ్రాక్ ఇక మరోసారి ఓల్డ్ లుక్లో స్లోలీ బ్యాక్ వస్తుండు. సో ఎవరు తెలుసు బ్రాక్ ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేయొచ్చు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇన్ ఫ్యూచర్లో వచ్చేస్తాడని ఈ టైప్లో టాక్ వచ్చింది. సో ఇన్ ఫ్యూచర్లో వచ్చినా రావచ్చు, ఇన్ ఫ్యూచర్ అంటే నెవర్ సే నెవర్. బట్ ఈ ఫోటో గురించి మాట్లాడితే లేదు, బ్రాక్ లెస్నర్ ఇది లేటెస్ట్ ఫోటో కాదు, పాత ఫోటో అనమాట. ఓకే, అండ్ బ్రాక్ లెస్నర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తే ఒకటేసారి సర్ప్రైజ్ రిటర్న్ కావచ్చు అనమాట బ్రాక్ లెస్నర్. అంటే ఇంతకుముందు చాలా రూమర్స్ వస్తున్నాయి, ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు చాలా రూమర్స్ వచ్చినాయి కదా. కానీ ఆ కేసు వల్ల బ్రాక్ లెస్నర్ మీద కేసు పడ్డారు కదా, ఆ కేసు వల్ల బ్రాక్ లెస్నర్ వస్తలేడు కదా. సో అందుకని ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో వస్తే అది ఒకటిసారి సర్ప్రైజ్ రిటర్న్ ఉంటాయని మనకైతే ఇలాంటి ఒక రూమర్ ఉందన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, అండ్ అంతేకాదు గోల్డ్బర్గ్ అండ్ మన గోల్డ్బర్గ్ కోసం గుంథర్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది, మీకు తెలుసు అనమాట మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం. అండ్ చాలామంది ట్రోల్ చేస్తున్నారు, అంటే ఎక్కిరిస్తున్నారు అనమాట, జోక్ చేస్తున్నారు, ఎక్కిరిస్తున్నారు. గుంథర్వి రీసెంట్లీ ఎక్కిరించింది అనమాట ఒక ట్వీట్ చేసి. బట్ ఏంటంటే చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే చాలా ఎక్కిరిస్తున్నారు అనమాట. అంటే గోల్డ్బర్గ్ ఇక పని అయిపోయింది, అంటే గోల్డ్బర్గ్ ఎందుకు వచ్చిండు అంటే రాగానే ఛాంపియన్షిప్ కోసం అవకాశం దొరుకుతుంది, ఇదేంది అని కొంతమంది ఈ టైప్లో మాట్లాడుతున్నారు. అండ్ కొంతమంది ఏమంటున్నారు అంటే గోల్డ్బర్గ్ పని అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ముసలోడు అయిపోయిండు, సో ఇంకేం ఫైట్ చేస్తాడు అంటే 2-3 నిమిషాల కంటే ఎక్కువ ఫైట్ చేయలేడు గోల్డ్బర్గ్ అని ఈ టైప్లో ఎక్కిరిస్తున్నారు అనమాట. సో సరే, ఇప్పుడు వాళ్ళైతే ఎక్కిరిస్తున్నారు, సోషల్ మీడియా చాలామంది ఫ్యాన్స్ ఎక్కిరిస్తున్నారు. కానీ మన రెసల్ తెలుగు ఫ్యామిలీ ఏమంటుందో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని మన రెసల్ తెలుగు ఫ్యామిలీ మీరు చెప్పండి, మీకు నిజంగానే గోల్డ్బర్గ్ అంత వేస్ట్ అనిపిస్తుందా, అంటే ఏజ్ అయిపోయింది అంత ఫైట్ చేయలేదని మీకు అనిపిస్తుందా, లేదా ఈ మ్యాచ్ నిజంగానే క్రాక్గా ఉంటుందా, గోల్డ్బర్గ్ కోసం గుంథర్ మ్యాచ్ నిజంగానే క్రాక్ ఉంటుందా, మీకు ఏమనిపిస్తుందో బాస్ మీ రియల్ ఒపీనియన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీ అందరికి గుర్తుండొచ్చు లాస్ట్ వీక్ అంటే మన స్మాక్ డౌన్లో హీకులియో వస్తాడని నేను మీ అందరికి అప్డేట్ ఇచ్చినాను. కానీ హీకులియో వచ్చిండు, కానీ మన హీకులియో ఏంటంటే డార్క్ మ్యాచ్లో కనిపించింది అనమాట స్మాక్ డౌన్లో. అండ్ మళ్ళొకసారి స్మాక్ డౌన్లో హీకులియో వస్తాడు అని మళ్ళొకసారి ఇలాంటి రూమర్ వస్తుంది అనమాట. అంటే లాస్ట్ వీక్ వస్తాడని రూమర్ వచ్చిండు హీకులియో, కానీ ఏంటంటే డార్క్ మ్యాచ్లో కనిపించిండు. అండ్ ఇప్పుడు మళ్ళొకసారి హీకులియో ఈ స్మాక్ డౌన్లో ఇప్పుడు నెక్స్ట్ కాబట్టి స్మాక్ డౌన్లో హీకులియో వస్తాడంట. కానీ ఇప్పుడు చూడాలి మళ్ళొకసారి డార్క్ మ్యాచ్లోనే కనిపిస్తాడా, లేదా మన హీకులియో అంటే ఆన్ టీవీలో ఒక లైవ్ షోలో డెబ్యూ చేస్తాడా, అదే చూడాలన్నమాట. అంటే ఆన్ టీవీలో డెబ్యూ చేస్తే దానికి ప్రాపర్ డెబ్యూ అంటారు అనమాట. డార్క్ మ్యాచెస్లో ఆఫ్ ఇయర్స్లో ఎంత ఫైట్ చేసినా అది ఒక లెక్కలో రాదనమాట. సో డెబ్యూ చేస్తే అంటే లైవ్ షోలో డెబ్యూ చేస్తే అప్పుడు తెలుస్తుంది, మొత్తం వరల్డ్కి చాలా క్లియర్గా తెలుస్తుంది ఒక హీకులియో అని ఒక సూపర్ స్టార్ డెబ్యూ చేసిండని. సో చూడాలి ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో హీకులియో వస్తాడనే ఇలాంటి టాక్ అయితే ఉంది. అండ్ చూడాలి ఇప్పుడు అదే ఇప్పుడు డార్క్ మ్యాచా లేదా లైవ్ షోలో వస్తాడా అదే తెలుస్తుంది ఇన్ ఫ్యూచర్. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లోనే తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఇంకొక ఫ్యాన్స్ రియాక్షన్ గురించి. మీరు నమ్మరు బాస్, సెత్ రాలిన్స్ అండ్ పాల్ హేమన్ పైన ఫ్యాన్స్ అంతా రియాక్ట్ అవుతారు. అంటే ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఉన్నప్పుడు లేదా బ్రాక్ లెస్నర్తో ఉన్నప్పుడు మన పాల్ హేమన్ ఏ టైప్లో టాక్ ఉంటుండే, ఏ టైప్లో క్రేజ్ ఉంటుండే, అది లేదంటున్నారు ఫ్యాన్స్. నిజంగానే మీకు అట్లా అనిపిస్తుందా అంటే నిజంగానే సెత్ రాలిన్స్ అండ్ పాల్ హేమన్ కలిసినప్పటి నుంచి అంత హైప్ ఏం లేదంటే అంత మజా వస్తుంది అని ఫ్యాన్స్ అంటున్నారు. మీకు నిజంగానే అలా అనిపిస్తే మీరు కామెంట్ చెప్పండి బాస్ ఒకసారి. ఓకే, అండ్ అంతేకాదు ఇప్పుడు నేను మీ అందరికీ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇవ్వబోతున్నాను. అండ్ ఏ బెట్టింగ్ ఓడ్స్ తెలుసా అంటే ఇప్పుడు రెసల్మేనియా 42లో ఓవర్ ఛాంపియన్షిప్ గెలుస్తారు, ఓవర్ రెసల్మేనియా 42లో ఛాంపియన్షిప్ పైకి లేపుతారు, రింగ్ బయట ఓవర్ హ్యాజ్ అ ఛాంపియన్ అడుగు పెడతారో అదొక షాకింగ్ బెట్టింగ్ ఓడ్స్ వచ్చినాయి. ఎస్, ఇలాంటి బెట్టింగ్ ఓడ్స్ ఉంటాయన్నమాట, ఇలాంటి బెట్టింగ్ ఓడ్స్ వస్తాయి. అండ్ ఈ బెట్టింగ్ ఓడ్స్ వింటే చాలామంది హ్యాపీ అయిపోతారు, ఎస్పెషల్లీ రోమన్ రైన్స్ ఫ్యాన్స్. ఎందుకంటే బాస్ బెట్టింగ్ ఓడ్స్ ఏమంటున్నాయి అంటే ఈ రెసల్మేనియా 42లో రోమన్ రైన్స్ హ్యాజ్ ఎ ఛాంపియన్, రెసల్మేనియా రింగ్ బయట అడుగు పెడతారు రోమన్ రైన్స్, అంటే ఈ రెసల్మేనియా 42లో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తారని ఇలాంటి బెట్టింగ్ ఓడ్స్ వస్తున్నాయి బాస్. ఎస్, రోమన్ రైన్స్ మరొకసారి ఛాంపియన్ అయిపోతాడు. రోమన్ రైన్స్ అంటే ఛాంపియన్షిప్ గెలుస్తాడు. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్ అంటే అది వరల్డ్ ఛాంపియన్షిప్ కావచ్చు లేదా అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ కావచ్చు. మీరు ఓన్లీ మన వరల్డ్ ఛాంపియన్షిప్ అనుకోకూడదు. బెట్టింగ్ ఓడ్స్ ఇక్కడ ఏమంటున్నాయి అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ అంటే కాదు, మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ కావచ్చు లేదా వరల్డ్ ఛాంపియన్షిప్ కావచ్చు. కానీ రోమన్ రైన్స్ మాత్రం ఈ రెసల్మేనియాలో యాజ్ ఎ వరల్డ్ ఛాంపియన్ అంటే ఛాంపియన్షిప్ గెలుస్తాడు అని ఇలాంటి బెట్టింగ్ ఓడ్స్ ఉన్నాయన్నమాట. నేను టాప్ 3 బెట్టింగ్ ఓడ్స్ గురించి
అప్డేట్ ఇచ్చేస్తాను. నంబర్ 1 ప్లేస్లో అయితే రోమన్ రేన్స్ ఉన్నారు. సెకండ్ ప్లేస్లో సెత్ రాలిన్స్బీ ఉన్నాడు బాస్. ఎస్, సెత్ రాలిన్స్బీ రెసల్మేనియా 42లో మన వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవచ్చని ఈ టైప్లో మన బెట్టింగ్ ఓట్స్ చెప్తున్నాయి అనమాట. అండ్ థర్డ్ ప్లేస్లో ర్యాండీ ఆర్టన్ బి ఉన్నాడు. ఎందుకంటే ఎవరు తెలుసు, ర్యాండీ ఆర్టన్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ గెలుస్తాడేమో మేబీ చెప్పలేము కదా. సో అందుకనే టాప్ 3 పేరు వస్తున్నాయి అనమాట ప్రజెంట్ కోసం బెట్టింగ్ ఓట్స్లో. అండ్ నంబర్ 1 ప్లేస్లో రోమన్ రేన్స్ ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో మన సెత్ రాలిన్స్. థర్డ్ ప్లేస్లో ర్యాండీ ఆర్టన్. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ర్యాండీ ఆర్టన్ అని గెలవడానికి కాదు, ఇప్పుడు టాప్ 3లో ఉన్న వాళ్ళు ఎవరైనా గెలవచ్చు అనమాట. అండ్ నాకేమనిపిస్తుంది అంటే బెట్టింగ్ ఓట్స్ మేబీ అంటే ఏ టైప్లో తిరుగుతాయి అంటే బెట్టింగ్ ఓట్స్ హ్యాజ్ ఎ ఛాంపియన్ రింగ్లో అడుగు పెడతారని ఈ టైప్లో తిప్పొచ్చు అనమాట. ఎవరు తెలుసు, సెత్ రాలిన్స్ హ్యాజ్ ఎ ఛాంపియన్ రెసల్మేనియా 42లో అడుగు పెడతాడు అనుకుంటా. అండ్ అప్పుడు రోమన్ రేన్స్ గెలుస్తాడు అనుకుంటా. అండ్ ఎవరు తెలుసు, ర్యాండీ ఆర్టన్ అండ్ మన వేరే సూపర్ స్టార్ మధ్యలో మ్యాచ్ కావచ్చు, కోడి మధ్యలో కావచ్చు అనమాట. అండ్ ర్యాండీ ఆర్టన్ అప్పుడు గెలుస్తాడు అనుకుంటా, మేము చెప్పలేము కదా. సో ఈ టైప్లో బెట్టింగ్ ఓట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు, రోమన్ రేన్స్ నిజంగానే మరొకసారి ఛాంపియన్ అయిపోతాడా? అండ్ రోమన్ రేన్స్ మరొకసారి ఛాంపియన్ అయిపోతే ఇప్పుడు అది ఏ ఛాంపియన్షిప్ అయినా సరే, వరల్డ్ ఛాంపియన్షిప్ అయినా సరే, లేదా అది అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ అయినా సరే, మీకు ఏమనిపిస్తుంది అంటే నిజంగా రోమన్ రేన్స్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో ఛాంపియన్షిప్ గెలుస్తేనే మంచిదా, గెలుస్తాడా లేదా గెలవకపోతేనే మంచిదా? బాస్ మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పేయండి. బట్ ఏంటంటే ఇలాంటి బెట్టింగ్ ఓట్స్ వస్తూనే ఉంటాయన్నమాట. అండ్ చాలాసార్లు ఇలాంటి బెట్టింగ్ ఓట్స్ నిజం అవుతాయి, కానీ ఎప్పుడు నిజం అయితే అంటే బెట్టింగ్ ఓట్స్ చేంజ్ కాకపోతే. ఎందుకంటే మీకు తెలుసు బెట్టింగ్ ఓట్స్ అన్నప్పుడు చాలాసార్లు బెట్టింగ్ ఓట్స్ చేంజ్ అవుతూనే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాకి ఇంకా చాలా టైం ఉంది, బట్ ఇప్పుడే మనకి బెట్టింగ్ ఓట్స్ వచ్చేసినాయి. సో ఒకవేళ బెట్టింగ్ ఓట్స్ కొంచెం చేంజ్ కాకపోతే మాత్రం ఇక రోమన్ రేన్స్ గెలుస్తాడు. కానీ సెకండ్ ప్లేస్ సెత్ రాలిన్స్ ఉన్నాడు, థర్డ్ ప్లేస్ ర్యాండీ ఆర్టన్ ఉన్నాడు. అండ్ వీళ్ళు ముగ్గురులో ఎవరైనా గెలిచినా గెలవచ్చు అనమాట. ఎందుకంటే బెట్టింగ్ ఓట్స్ లిస్ట్లో టాప్ 3లో వీళ్ళు ఉన్నారు. అండ్ టాప్ 3లో ఉన్న వాళ్ళు ఎవరైనా గెలిచినా గెలవచ్చు అనమాట. సో ఇప్పుడు మీ ప్రకారం మీరు చెప్పండి, రోమన్ రేన్స్ మరోసారి గెలిస్తే మంచిదా, లేదా సెత్ రాలిన్స్ గెలిస్తే మంచిదా, లేదా ర్యాండీ ఆర్టన్ గెలిస్తే మంచిదా? బాస్ మీకు ఏమవుతుంది కామెంట్లో చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.